నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపటం సూచీలపై ప్రభావం చూపింది. ఎఫ్ఎంసీజీ, బ్యాంక్ స్టాక్స్ ఒత్తిళ్లకు లోనవటంతో మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 69 పాయింట్లు కోల్పోయి 76,765 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 23,985 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ 30లో టీసీఎస్, ఎటర్నల్, టెక్ మహీంద్రా, టైటాన్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, బీఈఎల్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ, పవర్ గ్రిడ్, రిలయన్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర $86.18 వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర $4,021.89 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 95.84గా ఉంది.